హాయ్ హలో అందరికీ నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో మంచి విశేషాలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటా. ఈరోజు నేను కనకం ఇద్దరం వచ్చాం. రాకేష్ మాస్టర్ ఇలానే మాట్లాడుతూ ఉండేవాడు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేవాడు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. కరోనా టైంలో కూడా మంచి మంచి పనులు చేశాడు. అందుకే రాకేష్ మాస్టర్ అంటే నాకు ఇష్టం. రాకేష్ మాస్టర్తో కొంతకాలం నేను కూడా జర్నీ చేసింది. తర్వాత కొన్ని గొడవలేని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గొడవలు జరుగుతాయి. చాలా మంది గొడవలు జరుగుతాయి, విడిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. అక్కడ ఏదో రాకేష్ మాస్టర్కి ఆమెకి ఏదో సెట్ అవ్వలేదు. కొంతకాలం బాగానే ఉన్నారు, అంతా పెళ్ళి అంతా జరిగింది, అంతా అయిపోయింది. తర్వాత ఇక పక్కన వాళ్ళ వల్ల ఎవరి వల్ల ఏదో జరిగి అలా అయితే జరిగి ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన తర్వాత కూడా చాలా రకాల గొడవలు ఆగకుండా జరిగినాయి ఆయన చనిపోయే వరకు. ఇక తర్వాత మ్యాన్సన్ హౌస్ షో మంచిగా ట్రెండ్ అయింది, మంచిగా ఇది చేసిండు, కాస్త సంపాదించుకుంటూ మంచిగా హనుమాన్ మూవీ చేసిండు. హనుమాన్ మూవీ షూట్కి వెళ్ళిండ్రా మీరు? హనుమాన్ మూవీ షూట్కి వెళ్ళిండ్రు. ఏ వచ్చిన ఫ్యామిలీ పంపించేస్తారు. నా డబ్బులు బాకీ అయ్యేటప్పటికి ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే తర్వాత ఇస్తామని ఫ్యామిలీ పంపించేసారు. నేను కూడా పిచ్చుకుంటే నమ్మేది. నేను కూడా పిచ్చుకుంటే పోనేలే, పాపే కదా ఆల్రెడీ కదా అనేసి నేను ఒప్పుకునేదాన్ని. అయితే నా బాకీ ఎవరన్నా వేరే లేడీ నా నేను ఉండగా ఉంటే ఫస్ట్ నా బాకీ తెచ్చిన మాస్టర్, తర్వాత మీ ఫ్యామిలీకి 4 రోజులు ఇచ్చేసారు, నాకెందుకు కూడా దెబ్బడతారు. కానీ నేను అలా దెబ్బడలేదు. సరే కొన్ని తర్వాత ఇస్తారు కదా అన్నందుకు నేను ఈ రోజు ఇలా పెళ్ళి అవ్వటం అంటే తాళి అయితే అంటే షూటింగ్ ఉన్నానమ్మా. కొట్టాను ఒకసారి, కొడితే నువ్వు ఉంచుకున్నాడు పెట్టుకున్నావు ఎందుకు కొట్టాను సంబంధం ఏంటి అని అడిగింది. అడిగితే ఎంత మాట అన్నావు అని అంత మౌనంగా ఉన్నారు రోజంతా. ఏంటి మాస్టర్ అంటే నన్ను ఎంత మాట అన్నావు, నీకు మెల్లో తాళి ఒకటే కదా కట్టడం అని అన్నారు. మరి తాళి కడితే ఎవరు ఏమంటారు కదా నేను అంటున్నాను. జనరల్ గా అన్నదంటే మళ్ళీ ఫుల్గా తాగేసేసి తాళి ఎలా తీస్తారు, నీకు తాళి కదా నీకు ఎక్కడం అనేసి మాస్టర్ 3 ముళ్ళు వేసిన మళ్ళీ 3 ముళ్ళు లేదమ్మా 3 ముళ్ళు వేసారంటే నేను వీడియో పెట్టానంట. ఆ వీడియో ఉంది. ఆ వీడియో నేను ఒక ఫ్రెండ్ కి చేసాను. ఈయన అందరూ చెప్పేసారు, అమ్మకి రాత్రి తాళి కట్టేసి 10 మంది చెప్పేసారు. ఆ లీటర్లకు కూడా చెప్పాను. అప్పటి పరిచయం చెప్తే సంతోషం నాయని బాగా చూసుకో, లక్ష్మణ్ చాలా మంచిది, ఆ కుటుంబాలను నువ్వు ఇవాళ అలా ఉన్నావు లేకపోతే అసలు ఉండవు భూమి అన్నట్టుగా ఆయన మాట్లాడేది. అంతే. ఇంకా తర్వాత మన టైం బాగాలేదు, వేరే వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఆయన మార్చేసారు, నన్ను బూతులు తిట్టడం మొదలెట్టారు, నేను బూతులు తిట్టడం మొదలెట్టాను. ఇంకా అంతే 4-5 నెలలు తిట్టుకున్నాం అంతే. తర్వాత ఇంకా నన్ను అనుకుంటా మీ ఇద్దరి మధ్యన మొదలైందా గొడవ? మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదమ్మా, అసలు ఏ గొడవ లేదు. 12ంటికి బిర్యానీ అయ్యేటప్పుడు నేను వెళ్తే తెచ్చిస్తాను పక్కన 12ంటికి కూడా 1 గంట వరకు బిర్యానీ ఉంటుంది షాప్ అక్కడ. సరే అని సరే తెచ్చి 8 లక్షలు ఇద్దరికి ఇంత ప్రాణం ఎక్కువైపోతుంది. నేను అన్నాను ఇద్దరికి ఏమన్నా పోయేకాలం వచ్చింది, చచ్చిపోయే కాలం వచ్చింది, అందుకే ఎంతో ప్రాణం పడుతుంది ఇద్దరికి అన్నాను. అబ్బాయి లేదు అలా అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు లేకపోతే మాత్రం నేను చచ్చిపోతాను లక్ష్మమ్మ అని. చాలా కూడా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని కాలు పెట్టుకునేవారు. అసలు కాలు పట్టుకోవద్దు, మీరేంటో నేను అర్థం చేసుకున్నాను, మీ వల్లే కదా నాకు ఇవాళ లక్షలు వస్తున్నాయి, అందుకే నేను దేవుళ్ళ లేక మీరు మిమ్మల్ని ప్రేమించిన, తాళి కట్టారని సెక్స్ లో ఉంటాం అలాగే ఏమి లేవు, అలాగే ఏమి లేవు. ఎవరిని కూడా ఇలా చేపట్టుకుని అనేక తప్ప ఏమి ఉండేది కాదు. నేను అది కూడా పెద్ద దాంట్లో చెప్పాను. మరి అలాంటి ఏమి మ్యాటర్ లేదన్నప్పుడు మ్యాటర్ ఉంటే ఇద్దరు పిల్లలు అప్పుడు కదా ఆపరేషన్ అయ్యాక తేడా వచ్చింది. ఆపరేషన్ అయ్యాక సెక్స్ లో పాల్గొనకూడదు ఉండదు అసలు. ఇంకా ఏమైందో 24 కుట్ల అన్నాక నువ్వు లేడీని ఎందుకు రావద్దు అంటున్నావు అంటే నేను నా మనిషి అనుకున్నాను, అంత నెలలో పట్టుకుంటే నేను ఊరుకోరు అని చెప్పేది. పెద్ద ఛానల్ కూడా చెప్పేది నచ్చింది కదా. అప్పుడు కూడా ఆయన కూడా అన్నారు కరెక్ట్ గా మాట్లాడింది ఎన్ని కరెక్టే, నేను ఏమన్ను అలా చెప్తుంటే మీరు ఆమె ఏమి అనరాని అనేసి ఫోన్ చేసేవారు అందరూ. కరెక్ట్ మాట్లాడింది లక్ష్మి, ఏం పర్వాలేదు మాట్లాడినివ్వండి. అందరూ ఉన్నారు మాట్లాడతారు, కానీ ఎంతకాలం అని మాట్లాడతారు, కానీ ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు మనకి. అసలు ఆయన పోయాక కూడా అందరికి కూడా జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అందరికి డబ్బులు ఇచ్చారంట. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. శేఖర్ మాస్టర్ అంటే ఆవిడెవరని అడిగారంట. నేను 4 ఏళ్ళు ఆయన చూసుకుంటా అంటే వీడియో కాల్లో మాట్లాడారు, ఆయన మాట్లాడారు, జానీ మాస్టర్ మాట్లాడారు. అయ్యో మాట్లాడారు ఇద్దరితో, అమ్మతో అంటే చాలా మంచి లక్ష్మీదేవి మాట్లాడారు. వారానికి 10 రోజులకు ఒకసారి జానీ మాస్టర్ మాట్లాడారు. నేను షూట్ కూడా నేను వెళ్ళాను. నవీన్ కదా ఆయన పేరేంటని వచ్చే పేరు జానీ మాస్టర్ వచ్చారు, ఆయన సాంగ్ అది
వచ్చారు, వెళ్ళాము. కలిసారా మీరు జానీ మాస్టర్ని? కలవలేదమ్మా, ఎంతో మందిలో ఉంటారు, మనం ఎంతవరకు వెళ్తాం అంటే ఆయన ఏమన్నా బాగున్నారమ్మా అంటే మనం మాట్లాడతాం. ఎక్కడో ఇలా అంత మధ్యకి వెళ్తే అందరికీ ఏంటి ఆవిడ అలా వెళ్ళిపోయింది అంటే మీరిద్దరు దూరం అయిపోయిన తర్వాత లేదు. అయితే అందరికి డబ్బులు ఇచ్చారు అన్నారు. మీరు ఎందుకు అడగలేదు లక్ష్మమ్మ అన్నారు. నాకు వద్దు, నాకే ఇవ్వాలి 6 లక్షలు. నేనేమో సంతం కూడా పెట్టాను. అందరి కోర్టులో కూడా అందరూ ఇవ్వమన్నారు. ఈ లోపల మనకు సపోర్ట్ ఎవరు ఉంటారు? ఇప్పుడు వీళ్ళందరూ రాకేష్ మాస్టర్ మీతో కలుస్తున్నంత వరకు మీతో మాట్లాడారు. ఆ తర్వాత ఇంకెవరు టచ్ లోకి రాలేదు. శేఖర్ మాస్టర్ మాట్లాడారా? శేఖర్ మాస్టర్ ఎప్పుడు మాట్లాడలేదు. మాస్టర్ తోటి మాట్లాడారు. మీతో ఎప్పుడు మాట్లాడారు? నాతో మాట్లాడలేదు. మాస్టర్ తోటి మరి జానీ మాస్టర్ మాట్లాడారు. జానీ మాస్టర్ అది మంచి. అంతేగాని మేమిద్దరం గొడవ పడి ఇడిపోలేదు. ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంట్లో గొడవలు వచ్చాయి. వాళ్ళు రెచ్చగొట్టేశారు మాస్టర్ని కలుపుదామని. ముందు భార్యతో కలుపుదాము అనేసి పంపేయాలి. దాంతో ఆ పిచ్చాని ఏం చేశాడు, ఆయన అన్నారు అసలు నన్ను వద్దు అన్నదమ్మా, రోడ్డు మీద పడుకోబెట్టింది, బయట తిండి లేకుండా ఆవకాయ ముక్కలు వేసి వాళ్ళు బిర్యానీ తినేవారు అని అంటే, నేను అన్నాను తప్పు పర్వాలేదు, కలిస్తే కాబట్టి నేను హ్యాపీగా తప్పుకుంటాను మాస్టర్, హ్యాపీగా నేను వెళ్ళిపోతాను మాస్టర్ అంటే నా అప్పనింది లేకుండా అన్నాను. కాదు మీరు అందరూ నన్ను మాట్లాడించేసి అని చెప్పారు. ఇంక ఫోన్లు అయిపోయి పబ్లిక్ అయ్యి నన్ను ఎవరు అంటారు, లక్ష్మమ్మ మంచిది కాబట్టి 4 ఏళ్ళు ఆయనతో ఉన్నది, ఇప్పుడు అది లంచి దొంగంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మలేదు. పోయేటప్పుడు కూడా నాతోటి మాట్లాడారు. రాకేష్ మాస్టర్ ఎలా కలిసారు మీరిద్దరు? అసలు ఎలా కలవడానికి కారణం ఏంది? కలవడానిక ఎవరో ఆయన పేరు భద్ర. పని మనిషిగానే వచ్చారా మీరు? పని మనిషిగాని కాదు, నేను రాలేదు. లైఫ్ అంతా చూసుకోవాలి, ఇష్టం లేక 90 మంది అంటారు. లైఫ్ అంతా చూసుకోవాలి, 1 ఇల్లు రాస్తాను, 2 నెలకు 15,000 ఇస్తాను అంటే అబ్బా రోడ్లంటే తిరగట్లేదు ఎగరేసుకుంటే అయిపోయాయి. ఇంతకీ తర్వాత ఒక నెల పోయినా తినడానికి ఉండదు, 3,000 2,000 ఇంటర్వ్యూ వస్తుందని తెలిసింది. ఈ లోపల మేము ప్రేమ పనిచేసుకున్నాం. ఏమైతే కష్టపడింది. నేనైతే రాకేష్ మాస్టర్ స్టార్టింగ్ లో కలవడానికి పోయినప్పుడు మాస్టర్ కి కరోనా టైంలో ఫోన్ చేశా, మాస్టర్ ఒకసారి కలుస్తా అని. కలవడానికి రమ్మన్నారు, జాకీ షోరూమ్ దగ్గరికి రమ్మన్నారు. నేను అక్కడి నుంచి అడ్రస్ తెలియదు మాస్టర్ ఇల్లు. అప్పుడు 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు మాస్టర్, ఏదో వర్క్ లో ఉండి. అప్పుడు లక్ష్మీ అమ్మగారు ఎత్తారు. ఎత్తిన తర్వాత ఎవరమ్మా ఏంటమ్మా అంటే ఇట్లా సంగతి మాస్టర్ని కలుస్తాను అన్నప్పుడు ఏమే నాతో మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడింది ఇంటికి వచ్చే ముందు. మాట్లాడిన తర్వాత ఆవిడ బీట్రూట్ జ్యూస్, నాకు ఇది ఒకటి జ్ఞాపకం, అది కెమెరాది లెన్స్ ఉంటుంది, కెమెరాది లెన్స్ లా ఒకటి ఉంటది గ్లాస్, దాంట్లో బీట్రూట్ చేసి పట్టకొచ్చి అయితే అది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను చూసా. అంటే నాకు తెలియదు రాకేష్ మాస్టర్ ఫస్ట్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ అయింది, థర్డ్ మ్యారేజ్ అయింది, ఇట్లా ఈ స్టోరీలు మనకు తెలియదు. అప్పుడు నాకు ఆ స్టోరీ తెలియదు. అప్పుడు రాకేష్ మాస్టర్ వైరల్ అవుతుంటే మనం కలుద్దాం, మాస్టర్ తో కలిసి మాట్లాడదాం, ఆయన మంచి డేర్ గా డాషింగ్ గా మాట్లాడుతున్నారు అని ఆయన వ్యక్తిత్వం నచ్చి నేను అప్పుడు కలవడానికి వచ్చిన. అప్పుడు ఆయన భార్య అనుకుని నేను కూడా అమ్మ అని పిలిచిన. అప్పుడు పిలిచిన తర్వాత నేను అక్కడ నుంచి అమ్మ పెట్టేశారు. మాస్టర్ గారికి వెళ్ళేది లక్ష్మమ్మ, చిన్న పెద్ద ముత్తగా ముక్క అందరూ కూడా లక్ష్మమ్మ, అందరు లక్ష్మమ్మ అంటే అప్పుడు నేను కూడా మాట్లాడి అప్పుడు ఇద్దరితో మాట్లాడి మాస్టర్ తో ఫోటో తీసుకుని వెళ్ళిపోయిన కొంతకాలానికి వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు మళ్ళీ నేను మాస్టర్ తో కలిసా. ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయి సన్ సిటీకి వెళ్ళిపోయారు మాస్టర్. వెళ్ళిపోగానే అప్పుడు మాస్టర్ ఏదో ప్రాబ్లం లో ఉన్నారని అర్థమై నాకు, నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడా, కొంచెం ప్రాబ్లం లో ఉన్నానన్నా, నేను మాట్లాడలేను ఇప్పుడు అంటే, ఏంది ప్రాబ్లం ఏం లేదని మాస్టర్ నేను కలుస్తా మాస్టర్ అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన యూట్యూబ్ ఆపేశారు. అప్పుడు ఈ గొడవల వల్ల ఆపేగానే అప్పుడు నేను ఒక వీడియో తీయడం, ఆయనకు నచ్చడం, అక్కడ మా బాండింగ్ కలిసి అలా వెళ్ళిపోయినాం. నాకు ఛానల్ కూడా ఇచ్చేసారు. నాకు ఇచ్చేసాక తర్వాత శ్యామశివ మావయ్య అన్న ఆయన ఉన్నారు, ఆయన లింక్ పెట్టేశారు. లింక్ పెట్టేసి ఆవిడ రాసినటువంటి నీకు బాబు పాప ఉన్నారు వాళ్ళకి రాసి ఇవ్వాలి అంటతోటి ఆయన మైండ్ లో పెట్టేసి నా పీకి ఒకటి మొదలెట్టేసారు. ఈయన రాకేష్ మాస్టర్ పెట్టేటప్పుడు మా పాప ఫోన్ చేశాను, అమ్మాయిల పీకి నొక్కేస్తున్నారంటే అప్పుడు పిచ్చిదానో తింగదానో ఆ ఇంట్లో తప్పేసుకోడు, ఆస్తి ఏం లేదు, ఏమో కాదు, ఏమున్నది ఏమీ లేదు. ఆయన ముందు వీడియోలు చూడు అన్ని దారుణంగా తింటున్నారు, చుట్టాలు పట్టాలు అందరూ ఫోన్లు చేశారు. సరే ఏమి పర్లేదని మాస్టర్ ఆ కాయింత గురించి కదా నొక్కుతున్నారు, ఇది చింపేస్తున్నారు, వీడియో తీయండి అన్నాను. వీడియో తీసినప్పుడు ఇలా చింపేస్తారు మరి నాకు ఇచ్చింది. తర్వాత శాంశంకి రాసి ఇచ్చేసారు. మరి ఏమనుకోవాలి, అంత మోసం చేశాడు ఆయన కూడా, తప్పు కదా. ఫోన్ అంటే నేను కొనేదాన్ని, మరి నాకే వస్తున్నాయి కదా 80,000 70,000 90,000 నేనే కొన్నాను. కొంటే నేను కొన్నాను, నేనే కొన్నాను నా చేతితోటి. మరి నావే
80,000 కూడా మీవే. అయ్యో నాకు ప్రతి నెల 80,000-70,000 వస్తానే ఆయనకి 50,000 పెట్టి ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్నాక డబ్బులు నాయి, ఫోన్ ఆయన పేరు తీసుకున్నాను. అప్పుడు నేను డబ్బులు కట్టాను, నా ఫోన్ నాకు ఇచ్చినా తీసుకున్నా. ఆయన అక్కడికి వెళ్ళిపోయాక వీళ్ళందరూ చెప్పడం తోటి నా పేరే ఉన్నది, ఆవిడ డబ్బులు ఇచ్చింది అది చెప్పారు. మమ్మీ డబ్బులు ఇచ్చింది, మన అబద్ధం అడద్దు, ఫోన్ మాత్రం నా పేరు ఉన్నది, నా ఫోన్ నాకు కావాలన్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. మరి నాది డబ్బులు అంటున్నాను, ఫోన్ ఆయన అంటారు. అమ్మ అలా వద్దు, ఫోన్ ఆయన పేరు ఉన్నది కాబట్టి ఆయనకి అమ్మ మీరు మంచోడని మాకు తెలుసు కానీ ఇచ్చేయండి అన్నారు. అంతే ఇచ్చేసాను. నేను గొడవ ఏం పడలేదు, ఇచ్చేసాను అంతే. అదే జరిగింది. ఈ లోపల లక్ష్మమ్మ దొంగది, నా ఫోన్ అట్టిపోయింది, ఇంతమంది చెప్తున్నారు ఏం ఊడింది అంతే. ఆయన చేయాలి ఒక ఆడదాన్ని సొమ్ము తినేసాడు, నాశనం అయిపోయాడు, నాశనం అయిపోయారు అన్నారు. మాకు పోయిన గురించి మనం తిట్టొద్దు, వదిలేండి అన్నది అంతే. అయితే అప్పుడు ఏదో గొడవలు జరిగినాయి, ఏదో అయిపోయింది. ఫోన్ 16,000 ఒకేసారి నేను ఇచ్చాను. మా బ్యూరో తాళం తీసి బషీర్ ఉన్నాడు, ఇంకొకరు కూడా ఉన్నారు సాక్షి. నేను అన్నాను మీరిద్దరే సాక్షి అన్నాను. అంటే పక్క నువ్వు నన్ను నమ్మవా అన్నారు. మరి రాకేష్ మాస్టర్ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు మీకు? 15,000 మరికొండ కట్టిదారు. మరి రోజుకి 1,500 అయింది. సీసా ఫుడ్ 500. ఏదైనా సరే తలకాయ అయినా ఇదైనా కాళ్ళైనా ఏదంటే తెచ్చిందండి. మీరే తీసుకొచ్చేవాళ్ళు? అప్పుడు అనేవారు మీరు తామస్ అమ్మ ఎందుకు ఇలా వస్తున్నారు అని అనేవారు. ఏ పోలేదండి ఆయన నేను దగ్గరగా. మీరు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ ఆయన పెట్టించారు. ఆయన పెట్టించారా? అంటే మీరు ఇంట్రెస్ట్ తో? పృథ్వీ ఫీడ్ చేసాడు, ఆ మాట బాగానే వచ్చింది బాబు. పృథ్వీ ఫీడ్ చేసాడు ఛానల్. అంటే మీరు ఇంట్రెస్ట్ తో రాలేదు ఛానల్లోకి? అందరిగా పెడుతున్నాను లక్ష్మమ్మ నువ్వు కూడా చేసుకో, ఇంట్లో కర్రీస్ అవి ఉంటాయి కదా, నేనేమో ఉప్పు చూస్తాను, బాగుందో లేదో చెప్తాను, బాగోపోతే మాత్రం తిడతాను అన్నాడు. మీ ఇష్టం అంటే తిట్టండి. తిట్టేవాడా? ఎప్పుడు తిట్టలేదు, నాకు బాగోపోతే కదా. కొట్టాడా రాకేష్ మాస్టర్ ఎప్పుడన్నా? రాకేష్ మాస్టర్ ఒకసారి 2 సార్లు కొట్టాడు. కొట్టినప్పుడే నేను తిట్టాను. ఉంచుకున్నాడో పెట్టుకుని ఎందుకని ఏ ఎక్కుతో పడతావు, నాకు 15,000 అన్నావు ఇవ్వటం లేదు, నీళ్ళు రాస్తాను నువ్వు ఏ బొక్క లేదు తిట్టాడు. అది పబ్లిక్ ని అందరం చెప్పేసి వీడియో కూడా తీసేది, వీడియోలో కూడా చెప్పాడు. 1 సంవత్సరం కలుస్తున్నారా మీరిద్దరు? సంవత్సరం ఏంటి 4 ఏళ్ళు. 4 ఏళ్ళ? అయ్యో ఎక్కడ ఉన్నాం సంవత్సరం పైన మరికొండ 3 ఏళ్ళు. అవునా? నేను 15,000 కట్టాను నెలకి. అప్పుడు ఆయనకి లేవమ్మా అనుమానం వచ్చిన తర్వాత ఆయనకి ఆఫర్లు లేవు. తర్వాత అప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోవటం తోటి ముందు పెళ్ళడానికి మేము కలుగుతాను ముందు తన్ని లంజి దొంగ పర్మిషన్ అంటే మొదలెట్టాడు. వేరే వాళ్ళు అంటంతో ఆయన మారారు. తర్వాత తెలుసుకున్నారు లక్ష్మమ్మ ఒకరికి ఎప్పుడు మాటలు నమ్మాను, ఇదిగో నా పరిస్థితి ఇప్పుడు నేను చచ్చిపోయి కానీ వచ్చేసాను, నేను చచ్చిపోతాను, నువ్వు జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు, అక్కడి నుంచి నువ్వు కదిలిపో అని చెప్పి సరేనండి అంతే. తర్వాత ఎప్పుడు చూడాలనిపించలేదు ఆయన్ని? చూడాలంటే ఇన్ని దారుణంగా తిట్టికి ఎలా చెప్తాను నిన్ను? మంచిగా మాట్లాడితే నాకు కోపం ఎక్కువ. ఆయన నువ్వు రమ్ము లక్ష్మణ్కి అనకూడదని, నాకంటే కోపం ఎక్కువ దానికి అని. ఆయన కోపం వచ్చినప్పుడు నేను డోర్ గొడవ పెట్టేసి బయటకు వచ్చిందని 1 అరగంట. నా కోపం వస్తే ఆయన డోర్ వేసుకునేవాడు అంతే. చల్లారిపోయింది. మళ్ళీ డోర్ కొట్టి మాస్టర్ చూస్తారని భోజనం టైం అయిందని తీసేది. నెల జీతం ఇచ్చారు అప్పుడు? ఒక 2 నెలలు ఇచ్చారు 8,000 అంతే. తర్వాత లేవు ఆయన దగ్గర. ఏం ఇస్తారు ఈ లోపల నాకు ఛానల్ పెట్టించారు. నాకు పడిపోతున్నాయి కదా. అప్పుడు జబర్దస్త్ అవి ఇవి చేశారు కదా. చేసిన పాపని కేకేసేవారమ్మా, పాపని కేకేసి పాపకి ఇచ్చేసేవారు. అంతా పాప ఇంటికి పంపించేవాళ్ళు. పాపని కేకేసేవారు, కేకేసి 2 రోజులు అనేది డబ్బులు ఇచ్చేవారు. నాతో చెప్పేవారు. అప్పుడు కూడా పాప వచ్చేదా? పాప వచ్చేది 2-3 రోజులు ఉండేది, కొడుకు వచ్చేవాడు. తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, బాబు కొడుకు కొట్టుకున్నారు. నేను నోట్లో ముద్ద పెడతాంటే పెట్టొద్దు అన్నారు. అంటే అంత భక్తులు అయినా సరే నీకేంట్రా నేను పెట్టుకున్నాను ఆవిడని, అలా పెట్టుకుంటే నువ్వు ఆవిడ చేయడానికి వచ్చింది నోట్లో పెడుతున్నా నీకెందుకు, నువ్వు అవుట్ బయట వాళ్ళు పంపారు. వాళ్ళిద్దరు మూడు పిల్లలుగా ఉంటున్నారు లేకపోతే ఎలా ఉంటున్నారు అని పంపారు అబ్బాయిని, ఏదో నేర్చుకున్నట్టుగా. తర్వాత వారానికి తెచ్చిపోయాడు నేను అన్నం పెడతాంటే, అంతే బయటకి వచ్చిందంటే కుదురుగా కూర్చుండేది, కుదురుగా ఉండేది, అన్ని చేసి అంటే అంటే మేము ఎదురు సినిమాకి వెళ్ళేవాళ్ళం. అన్ని డబ్బులే. ఫ్యామిలీకి న్యాయం చేశారు మీకు? యూట్యూబ్ లో డబ్బులు ఏం మిగల లేవు. ఆయన ఎప్పుడైతే ఎస్ఆర్ సాయిబాబా డిలీట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు 1 రూపాయి పలక రాలేదు అప్పటి నుంచి. ఇప్పుడు మరి నువ్వు తగిలేవు, నువ్వు ట్వీట్ చేసావు, నువ్వేం చెప్తావు మరి. అదండి. అయితే ఇక ఆమె లైఫ్ అట్లా అయిపోయింది. ఇక ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గానే వచ్చిర్రా కృష్ణనగర్కి? కార్నెంబర్ 724. అయితే జూనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, 12 సంవత్సరాలు. సుఖపడింది లేదు. శ్రీదత్త అన్న కూడా బంగారం అంతా దుబ్బేసాడు.
అవునా? మా లొకేషన్ లో మాకు నా స్నేహితురాలే తీసుకెళ్ళింది సైదాబి అని. వాడు తర్వాత తాడయ్య ఇవ్వండి మీకు రోజుకి 5,000 ఇస్తాను, మూవీ ఉంటుంది 2 సంవత్సరాలు ఉంటుంది అంటే కళామ తల్లి అంటే నమ్ముతాం కదా. డైరెక్టర్ అపార్ట్మెంట్ సాయి దగ్గర ఆపోజిట్ లో ఉంది. మా ఇద్దరు ఏజెంట్లు కూడా అడిగాను, లేదంటే వాడికి ఇల్లు ఉంది ఏం పర్వాలేదు ఇవ్వండి అన్నాను. ఇచ్చాను తాడు సూత్రాలు 2 జతల చెవులివి 2 ఉంగరాలు ఇచ్చి దేవుడి పుణ్యం మళ్ళీ అన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు మీ కూతురు ఎవరు? రాని కూడా మాట్లాడు. మీ కూతురు కూడా మాట్లాడదా? ఎవరి దగ్గర రాని తర్వాత రమ్మన్నారు అక్క చెల్లెళ్ళు, నాకు ఖాళీ ఉండదు అన్నారు. రాను అనలేదేమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనేసి నాకు ఖాళీ ఉండదమ్మా అంటే మా పాప తిట్టింది, రమ్మన్నట్టు వెళ్ళొచ్చు కదా అని తిట్టింది. ఓహో అంటే ఓహో అంతే తప్ప ప్రాణులతో ఎవరు లేరు, నేను లేదు. ఇప్పుడు ఎవరు ₹1 ఇవ్వట్లేదు అస్సలు. మా ఆయన బాగోలేనప్పుడే మా అక్క చెల్లెలు 6 కూడా ఇవ్వలేదు ఏది కూడా ₹1. తర్వాత ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చానో హ్యాపీగా బతుకుతుందని ఉండటానికి తినడానికి గుడికి లోటు లేదమ్మా. ఎంత కోట్లు లక్షలు అంటే లేవు కానీ తినడానికి ఉండటానికి లోటు లేకుండా హ్యాపీగా బతుకుతున్నాం. ఈ ఛానల్లో వస్తే మనకు పర్వాలేదు, తినొచ్చు. మీకు యూట్యూబ్ ఛానల్ వస్తే కొంచెం బతకడానికి ఇబ్బంది లేకుండా 10,000 వచ్చినా బతికెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మంచిది కదా, చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నాడు, హ్యాపీగా ఇంకో 1,000 వేసి ఇక్కడ 5,000 కడతాను. ఓకే, ఇప్పుడు రెంట్కి ఇబ్బంది లేకుండా ఆ పెన్షన్ డబ్బులు కట్టేస్తాను. ఒక 1,000 వేసి కడతాను. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ గా రోజు ఉండదు. అయ్యో ఇవాళ ఉన్నదంటే మళ్ళీ 4-5 రోజుల వరకు క్యాకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చాలి, మనం డైరెక్టర్ కాదు, వీడికి నచ్చాలి. నేను మళ్ళీ ఈ హా అని మీద పడి నవ్వను, సైలెంట్ కూడా సైలెంట్ ఎవరికి ఎగతారు. ఇంకా అది మారలేదు, నా వయసు కూడా 50 వచ్చేసింది, ఇంకెందుకు ఇలా వెళ్ళిపోతే చాలు. అది ఆమె అయితే ఆమె పోరాటం చేశారు, ప్రతి ఒక్క చోట మోసాలే జరిగినాయి. ఇక మంచి అని వెళ్తారు కానీ ప్రతి ఒక్క చోట చెడు జరుగుతుంది. ఆమెకి రాకేష్ మాస్టర్ నుంచి నాకు పెడతారు ఇప్పుడు ఫోన్లు కూడా, మీకు బ్లాక్ మెయిల్ చేస్తాను, మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు, నేను అందరికీ చెప్తాను ఏం మాట్లాడుతున్నారని చెప్తామంటే మీరు మాకు చూపించారు, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయనట్టు అవుతున్నాడు ఇవాళ ఒకడు. అసలు మరి మనిషి కదా, నా ఏజ్ ఏంటి నేనేంటి, ఏమో ఎవడో ఏజెంట్ నుంచి అంటమ్మా. అది నేను ఒకటే మాట, ఒకసారి పెట్టరా నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసురా, నేను 16 ఏళ్ళ అమ్మాయిని ఏం కాదు, ఇప్పుడే ఈ నెంబర్ పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తాను రా లెజ్జ కొడక అంటే పెడిచి. ఓకే, ఆడుకుంటున్నారు నెంబర్ పట్టుకొని. అయితే అలా ఉన్నారు ప్రపంచంలో అందరూ. ఆడదాన్నమ్మా 50 ఏళ్ళు వచ్చినట్టు మీకు సిగ్గుండాలి కదా, చూపించు అంటే మీకు సిగ్గుండాలి కదా. అసలు 16 ఏళ్ళ అమ్మాయిని, 20 ఏళ్ళ అమ్మాయిని, 25 ఏళ్ళ అమ్మాయిని, 30 ఏళ్ళ అమ్మాయిని, 40 ఏళ్ళని అడగండి, నన్ను అడుగుతారా నాకేముంటాయి అన్నీ, మీకు సిగ్గుండాలి కదా. అది ఒకటి మీరు అందరూ తెలుసుకోండి. మరి ఏమనుకోవాలి చెప్పండి. 65-70 అయ్యో 65-70 అంటే మంచి నుంచి అడుగుతావా నువ్వు? నువ్వు ఇంకా మంచిగా యాక్షన్ చేస్తున్నావు, చాలా తెలివైన వెళ్తే. ఆవిడకి వయసు అయిపోయింది, అంతా అయిపోయింది. కాకపోతే ఒకటి తోడు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయన వండి పెడతా, నేను ముద్ద తింటాను, ఆయనకి ముద్ద పెడతాను. నాకు బాబోయిన ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాను, ఆయనకి బాబోయిన నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. చిన్న కోరిక వచ్చింది, అది సక్సెస్ అవుతే ఓకే, లేదంటే హ్యాపీగా ఇలాగే బతుకుతాను. ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తాను, చివరి కోరిక అంతే. అది ఒకటి ఉన్నది అంతే. అదే ఎందుకు సెక్స్ కామంతో కాదు, ఒక తోడు మనకు సపోర్ట్. ఎవరు నాకు వస్తే ఎవరు చూస్తాడు ఇప్పుడు. అదొకటి చిన్న మిస్టేక్ వచ్చింది, పిరిగితనం వచ్చింది కొంచెం అంతే, అంతకని ఏంటి. ఆమె రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ ఒకటి వచ్చిందంట, దానికి కొంచెం హాస్పిటల్లో ఇబ్బంది పడ్డారు. మే నెలలో కూడా నాకు ఎఫెక్ట్ చూపెడుతుంది. మే నెలలో అప్పుడు ఒక నెల వెళ్ళి 15 రోజులు నేను ఆంధ్రాలో ఉంటాను, మందులు వాడుతాను, తగ్గిపోతుంది. వయసు అయిపోయే కొద్దీ ఎవరికైనా ఇబ్బంది. ఎప్పుడు కూడా ఏమి జరిగినా 5 నిమిషాలే బాధపడతాను, తర్వాత నేను బాధపడను. అది ఇంకా బాధపడితే ఫిట్స్ వస్తాయి. బాధపడితే ఫిట్స్ వస్తాయి, ఫిట్స్ ఉన్నాయి. అందుకు నేను ఏమి బాధపడను, ఎన్ని పోలవండి బాధపడను. ఈ రోజు నాకు హ్యాపీ, రేపు ఉంటాను ఉన్నావు అనేసి నేను చెప్తాను. అదండి మ్యాటర్. విన్నారు కదా ఆమె ప్రాబ్లం. ఆమె యూట్యూబ్ ఛానల్ లేవు, ఏమీ లేవు, అసలు ఏం వీడియో. ఎవరైనా అవకాశాలు ఉంటే ఆర్టిస్ట్ గా ఏ యాక్షన్ చేయమన్నా చెప్తా, ఏ డైలాగ్ చెప్పమన్నా చెప్తా, ఏ పొజిషన్ లో నుంచోమని, ఏ మీకు చిన్న చిన్న ప్రాణేసుకోమన్నా నేను హ్యాపీగా నాకు ఇష్టం నుంచుంటానని చెప్తున్నానండి. అది తప్పు వచ్చేసింది నాకు. ఇంతకు ముందు బ్రాలు అవి వేసుకుని ఎందుకు చేస్తారంటే ఆమె ఒక యాక్టింగ్ ఇంట్రెస్ట్ తోనే చేస్తారంట. అది వీడియో రకరకాలుగా వేసుకుంటే నేనేం చేయలేను కదా. నేను రకరకాలుగా ఉన్నాను అంటే నేను ఈ పాటికే కంటెస్ట్ కట్టేసుకుంటాను. నేను అలాగే అలేసి వేసి మీ దగ్గరికి వచ్చేసి మీతో పడుకుని అలా అన్ని చేశాను అంటే ఇలా ఎందుకుంటాను. అవును, డబ్బులు ఉంటే బంగారం లాగా ట్రిప్కి 20, ట్రిప్కి 30, ట్రిప్కి 1,00,000 అనుకున్నానంటే బంగారంలో వస్తాను నా దగ్గరికి. కానీ నేను అలాంటి దాన్ని కాదు కాబట్టి ఇలా కష్టపడుతున్నాను కాబట్టి ఇలా వెళ్ళిపోతుంది ముందుకి. ఇంకా ఏడ్సి ఎదవాలన్నారా, ఏడవండి అంతే.
అదే ఆమెకు సపోర్ట్ చేయండి, ఆమె ఛానల్కి. ఆమె బతకలేని పరిస్థితి ఉంది ఇప్పుడు, డబ్బులు లేక ఏం లేక చాలా ఇబ్బంది జరుగుతుంది. రాకేష్ లక్ష్మి ఆమె ఛానల్ రెండోది కూడా మళ్ళీ కన్ఫర్మ్ అని కొత్త ఛానల్ రాకేష్ లక్ష్మి ఒకటి ఉంది, లక్ష్మి లేకపోతే రాకేష్ లక్ష్మమ్మ అని ఉంటుంది. ఇంకో ఛానల్ వచ్చేసి కనకం అని ఉంటుంది. ఆ 2 ఛానళ్ళకి సపోర్ట్ చేయండి. ఆమె వీడియోలు చూడండి, ఆమెకు ₹1 వస్తుంది. కొంచెం ఆమె రెంట్, ఆమె ఖర్చులు వెళ్తాయి. ఆమెకు ఎవరు లేరు ఇప్పుడు, ఆమె ఏజ్ అయిపోయింది, అంతా హెల్త్ బాగాలేదు, ఆమెను చూసుకునే వాళ్ళు లేరు. ఆమెకి ఇప్పుడు కొంచెం కిడ్నీ ఒకటి తేడా వచ్చింది, నాకు కొంచెం షుగర్ ఒకటి వచ్చింది. షుగర్ కూడా ఉందా? షుగర్ వచ్చింది ఈ మధ్యనే. అబ్బా, 10 నెలలు అవుతుంది, 3,000 మందులు ఖర్చు అవుతుంది. రాకేష్ మాస్టర్ కూడా షుగర్ వల్లనే అంటే ఆయన కంట్రోల్ తప్పిందమ్మా. టైంకి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు. ఫుడ్ పెట్టినా పిల్లల నుంచి కలిసి అవును, ఫుడ్ లేకనే ఆయన అప్పటికి అందించారు. అప్పటికి ఆయనకి అందించాలంటే పెట్టాలమ్మా. చూడలేనప్పుడు కూడా ఇలా జాగ్రత్త సెల పెట్టి తినేసు. కరెక్ట్. మరి అప్పటికి కూడా నేను వీడియో తీసాను, నమ్మరది. మేము ఆదుకునే వరకు ఆదుకున్నాం ఆయన్ని. ఇక ఆయన ఈ మ్యాన్సన్ హౌస్లని మందు తాగడాలు, ఆ ఏపీ మందులు, వాటి వల్ల చనిపోయినారు. రాకేష్ మాస్టర్ 2 ఈయన రాకేష్ మాస్టర్ 2. అదండి, అట్లా జరిగింది. ఇంకేదన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఇంకేమన్నా ఉంటే ఆమె పరిస్థితి అయితే అలా ఉంది. ఆమెకు సపోర్ట్ చేయండి, ఆమె ఛానల్కి. కొత్త ఛానల్ అయితే పెట్టించి ఇచ్చా. ఇక నన్ను కూడా చెడు కామెంట్లు పెట్టకండి, ఈడు కూడా మోసం చేస్తాడు అది ఇదని. మోసం నేను ఎవరికి చేయలేదు, రాకేష్ మాస్టర్ ఛానల్ నడిపించిన. ఇప్పటికి కూడా అందరితో నేను సరదాగా ఉన్నా, మంచిగా ఉన్నా. ఇప్పుడు ఈమెతో కూడా నేను మంచిగానే మాట్లాడినా. నాకు ఎవరి మీద శత్రుత్వం కాదు, నేను ఎవరిని ఎప్పుడు తిట్టలేదు, నేను ఎవరి జోలికి పోలేదు. అసలు ఇలా గొడవలు కూడా నాకు తెలియదు. కానీ నేను అందరికి సపోర్ట్ చేస్తా, అందరిలో కలుస్తుంటా. ఆమె ఇక లక్ష్మి గారు ప్రాబ్లం, కనకలక్ష్మి గారు అయితే ఇబ్బందులు ఉన్నారని తెలిసింది. నేనైతే సపోర్ట్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఏమన్నా ఉంటే మీకు మాట్లాడతా. బాయ్ అండి. సపోర్ట్ చేయండి.